అందరికీ నేను మీ సాహిత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ వ్లాగ్ చాలా అంటే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు నేను హూస్టన్ లో జరుగుతున్న TCA 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి అయితే వెళ్తున్నాను. 50 years అంటే చాలా స్పెషల్ మైల్ స్టోన్ కదా, అందుకే ఈ ఈవెంట్ అస్సలు మిస్ అవ్వకూడదని అయితే అనుకున్నాను. చాలా హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉంది. గ్రాండ్ ఈవెంట్ లో ఏమేం జరిగింది, ఎవరినెవరిని కలిసాను, అక్కడ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు, ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసేసుకుంటాను. మీ అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంటి దగ్గర నుంచి 10 కి స్టార్ట్ అయితే ఈవెంట్ ప్లేస్ కి వచ్చేసరికి 11:30 అలా అయితే అయిపోయింది. లోపలికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డెకోర్ చేశారు. ఈ ఈవెంట్ లో సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, షాపింగ్ కోసం కూడా చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే చూడండి, జ్యువెలరీ, మంచి మగ్గం బ్లౌజెస్, శారీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. కిడ్స్ కి కూడా వాళ్ళకి నచ్చినట్టు ఈ బెలూన్స్ ని తయారు చేసి వాళ్ళకి అయితే ఇస్తున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చి ఇలాంటి మెమరీస్ ఉంటే వాళ్ళకి అంతకన్నా ఇంకేం కావాలి. కింద అయితే అన్ని కవర్ చేసేసాను స్టాల్స్ అవి. సో పైన అయితే ఏమున్నాయో చూద్దామని పైకి అయితే వచ్చేసాను. పైకి వచ్చిన వెంటనే నేను ఫస్ట్ వెళ్ళింది ఇక్కడికే మాట. పైనుంచి లోపల స్టేజ్ అది ఎంత బాగా కనిపిస్తుందంటే చాలా బాగుంది. ఈ ఈవెంట్ లో ఈయన మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట చాలా గర్వంగా అనిపించింది. ఇలాంటి పెద్దవాళ్ళు మన తెలుగు భాష కోసం, మన సంస్కృతి కోసం ఇన్ని సంవత్సరాలుగా కృషి చేసిన వాళ్ళని చూస్తుంటే మన తెలుగు సంస్కృతి ఎంత గొప్పదో, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, పెద్దల పట్ల మన గౌరవం ఎంత ప్రత్యేకమైనవో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, ఇలాంటి వారి మాటలు విన్నప్పుడు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఈ ఈవెంట్ అయితే 7:50కే స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగే శ్రీ సీతారామ కళ్యాణం అయితే జరిగింది. అంత ఎర్లీగా పిల్లలతో రావడం చాలా కష్టం కాబట్టి ఆ టైంకి మేమైతే రాలేకపోయాము. పైన స్టాల్స్ లో కూడా కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ లో ఇలా మంచిగా అయితే డెకోర్ చేశారు. తెలుగు తల్లి బొమ్మ పెట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడ్డానికి. ఇక్కడ చిట్టి రోబోస్ కూడా దర్శనం ఇచ్చాయి. ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అసలు ఇవి మనతో మాట్లాడతాయట, డాన్స్ చేస్తాయట, సెల్ఫీస్ తీస్తాయట. అబ్బా ఎంత బాగా అనిపించాయో. వాటి డ్రెస్ కూడా చూస్తే ఎంత క్యూట్ గా ముద్దొచ్చేసాయి అసలు. ఇవన్నీ చూసిన తర్వాత ఈవెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇవన్నీ చూసి లోపలికి వెళ్ళేసరికి 1 అలా అయిపోయింది. ఈ లోపే లంచ్ అవి కూడా స్టార్ట్ చేసేసారు. మన తెలుగు వంటకాలతో మంచి ట్రెడిషనల్ లంచ్ అయితే అరేంజ్ చేశారు. ఫుడ్ చూస్తే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. అన్నం, పప్పు, వడ, గుత్తొంకాయ, బిర్యానీ, అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను చూపించిన వెరైటీసే కాకుండా ఇంకా పచ్చళ్ళు, పొళ్ళు ఇలా ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకు ఓపిక ఉండాలి కానీ ఎంతైనా తినొచ్చు. ఇన్ని వెరైటీస్ ఉంటే ఖచ్చితంగా ఎక్కువ తినాల్సిందే. మన తెలుగు వాళ్ళతో ఇలా మన తెలుగు భోజనం తినడం చాలా స్పెషల్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. లంచ్ ఫినిష్ అవ్వగానే ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అప్పటికే సింగర్స్ సాంగ్స్ అయితే పాడేస్తున్నారు. ఇలా వాళ్ళు పాడినప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెంట్ లో అందరికి బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ ఇది. దశావతారాల నృత్య ప్రదర్శన అయితే చేశారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలను ఎంతో అందంగా అద్భుతమైన నృత్య రూపంలో అయితే ప్రదర్శించారు. ప్రతి అవతారానికి సంబంధించిన కాస్ట్యూమ్స్, ఎక్స్ప్రెషన్స్, డాన్స్ మూమెంట్స్ అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకెందుకు అంత బాగా నచ్చింది అంటే మన పురాణాల్లోని కథలను ఇలా ఒక కళారూపాల ద్వారా తర్వాత తరాలకి పరిచయం చేయటం అనేది చాలా మంచి ఆలోచన. నిజంగా ఇది చాలా గొప్ప విషయం.
ఇంట్లో నాకు ఇంకొకటి బాగా నచ్చింది శ్రీ రామాయణ గాథ. శ్రీరాముడి బాల్యం నుంచి సీతమ్మ వారి స్వయంవరం, వనవాసం, రావణాసుడితో యుద్ధం వరకు రామాయణంలో ప్రతి ముఖ్యమైన ఘటనని చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. ప్లీజ్ మాటే మంత్రము, మనసే బంధము. ఆపేస్తున్నదా? అమోఘ ప్రతాపుడైన ఈ లంకేశ్వరుడి విమానాన్ని నిరోధించే సాహసమా? దేవదేవ పరంధామ నీలమేఘ శ్యామా నారాయణ నారాయణ. Hello TCA, how are you doing? So first of all, TCA 50 వసంతాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. I'm happy to be here with you tonight. So again, I'm Bridget Smith Lawson, your Fort Bend County Attorney. Happy to serve you. Thank you so much. అసలైన సెలబ్రేషన్ మూడు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. మన తెలుగు స్టార్స్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. వారి మాటలు, పర్ఫార్మెన్స్, స్టేజ్ మీద వాళ్ళ ఎనర్జీ మొత్తం ఈవెంట్కే స్పెషల్ చామ్లా అయితే అయిపోయింది. సెలబ్రిటీస్ని నా లైఫ్లో ఇంత దగ్గరగా చూస్తానని అయితే అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం వీళ్ళని ఇంత దగ్గరగా చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇది చాలా స్పెషల్ మూమెంట్. అసలు వాళ్ళు ఇంత దగ్గరగా చూసానని అప్పటికే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా ఎక్స్ట్రా హ్యాపీ ఏంటి అంటే నేను వాళ్ళతో సెల్ఫీస్ కూడా తీసుకున్నాను. గారితో, కృష్ణరాజు గారితో చేసుకున్నానంటే అది నిజంగా నా అదృష్టం. ఒకప్పుడు అయితే భారతదేశంలో కేరళలో గుర్తుపట్టేవాళ్ళు, కర్ణాటకలో గుర్తుపట్టేవాళ్ళు, మహారాష్ట్రలో గుర్తుపట్టేవాళ్ళు, రాజస్థాన్, పంజాబ్. ఇది కాకుండా ఇటీవల మధ్యకాలంలో మన తెలుగు సినిమాలు డబ్బింగ్ అవటం వల్ల అటు సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా ఇలాంటి కంట్రీస్లో కూడా మేము వెళ్తుంటే మమ్మల్ని గుర్తుపట్టి విడుదల, మాయలోడు, ఇలా ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాలు మనం పదే పదే కొన్ని వందల సార్లు చూసిన సినిమాలు అవన్నీ కూడా. వెల్కమ్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఆయన చెప్పిన డైలాగు ఎవ్వరూ ఏడవకుండా ఉండలేరు. సో అటువంటి గొప్ప నటులు పద్మశ్రీ అవార్డుని కూడా ప్రభుత్వం తరఫున తీసుకున్నారు. మరి ఈ వజ్ర కిరీటం పెట్టారు, నట కిరీటికి వజ్ర కిరీటం అని ఒక కిరీటం పెట్టారు బే ఏరియాలో. సరే, బే ఏరియా దిగిన తర్వాత కోమటి జయరాము బ్రదర్ మా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి మనం హోటల్కి వెళ్దాం అన్నాడు. నాయన అప్పట్లో మన ఊరి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 24 గంటలు పట్టింది. ఇప్పుడంటే 13, 16 గంటలు వచ్చేస్తాం. పండగ సందర్భంగా విచ్చేసిన నా తెలుగు వారి అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. నిజంగానే నిన్నటి నుంచి మా ఎమిడొచ్చి దేవ బ్రాహ్మణ మాన్యముల్ విడచి భక్తి సప్తపాధోదిహేలా విభ్రాజద ఖండ భూవలయమెల్లన్ నీకు
దానంబుగా భావం బంధున శంకలే కొసగితిన్ బ్రహ్మార్పణం బాంచు దేవా విశ్రాంతిగా ఏలుకోమికను నీవా చంద్ర తారార్కములు ఆ సో ఎలా అనిపిస్తోంది ఏంటి, హౌ వాజ్ ఇట్ కమింగ్ టు టీసీఏ? హలో హ్యూస్టన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టీసీఏస్ మైల్ స్టోన్ ఈవెంట్. ఇందాక ఎవరో బ్యాక్ స్టేజ్ అంటున్నారు, సార్ మీరు డాలస్ వెళ్ళండి, ఆస్టిన్ వెళ్ళండి, అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ బాగుంటుంది, హ్యూస్టన్ వచ్చారు ఏంటి అని. నేను అన్నా, వాళ్ళ జానజీ గారు వస్తే హ్యూస్టన్ వాళ్ళు ఈ సెంటర్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మార్చేస్తారండి. సో లెట్ మీ ఆస్క్ యు వన్ మోర్ టైం, హ్యూస్టన్ ఆర్ యు రెడీ టు హావ్ ఎ గుడ్ టైం? అది చూసారా, అది ఎనర్జీ. ఫ్రంట్ రోలో అందరు రిచ్ పీపుల్ వచ్చినట్టున్నారు. డోనర్సా మీరంతా? అంటే సో ఇఫ్ యు నో సమ్వన్ లెట్ మీ నో. Okay, they need to have a Costco card for sure. Okay. ఈ ఈవెంట్ నాకు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే ఇచ్చింది. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ని కలవడం, వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడం, లైవ్ పర్ఫార్మెన్స్ చూడడం, ఇవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్. ఇలాంటి మూమెంట్స్ మన లైఫ్లో ప్రతిరోజు రావు కాబట్టి ఇలా వ్లాగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.